హాయ్ నేను సతీష్. ఇప్పటికే ఈ నామినేషన్స్ ఎవరు చేస్తారు, రీజన్స్ ఏంటి, ఎవరు నామినేషన్లోకి రాలేదు, వచ్చిన వాళ్ళు ఎవరు, రాని వాళ్ళు ఎవరు, చీఫ్గా అభయ్ ఎందుకు నామినేట్ చేయడం, ఇవన్నీ కలిపి ఇప్పటికీ ఒక వీడియో పబ్లిష్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. అట్లాగే శేఖర భాష ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ ఇంట్లో ఏం జరిగింది, బయటకు వచ్చాక ఆయన ఏం చెప్పాడు, అసలు హౌస్ మేట్స్ అందరూ సీత తప్ప అతనికే దండలు ఎందుకు వేశారు, ఆదిత్యకి అతనికి ఎందుకు వెళ్ళేది, అన్నీ కూడా ఫుల్ క్లారిటీతో నామినేషన్ మెయిన్ ఎవరు ఎందుకు చేశారు, రీజన్స్ ఏంటి, నాకున్న అప్డేట్స్, అలాగే హౌస్లో జరిగిన డిస్కషన్స్, వాళ్ళ మధ్య జరిగిన గొడవలు, ఫైట్స్, లీక్స్, అప్డేట్స్ అన్నీ కలిపి చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, మిస్ కాకుండా. అలాగే ఈ వీడియో కూడా చివరి వరకు చూడండి, అప్డేట్స్ అయితే చాలా బాగుంటాయి, ఇంట్రెస్ట్గా ఉంటాయి. హౌస్ మేట్స్ గేమ్ ఏంటంటే ఇప్పుడు అర్థమవుతుంది. లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి ప్రతి వీడియో కూడా. అలాగే నైట్ ఏమంటే నిఖిల్, సోనియా, అభయ్, పృథ్వీ వీళ్ళు బెడ్రూమ్ దగ్గర డిస్కషన్ చేస్తారు. 2 బెడ్రూమ్లో 2 క్లాన్లు ఉండాలంట, మరి మూడోది మూసేస్తారంట అని నిఖిల్ అంటే, పృథ్వీ అంటాడు మూడోది వైల్డ్ కార్డులో వస్తారంట, వాళ్ళ కోసం ఉంచుతారంటే. వీళ్ళకి అర్థమైంది వైల్డ్ కార్డుల కోసం మనం ఎదురు చూస్తున్నట్టు వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. నిన్న ఆఫ్టర్నూన్ ఒక వీడియో పెట్టా, హరితేజ, టేస్టీ తేజ, 2 తేజాలు, అట్లాగే శోభా శెట్టి, అవినాష్, ఇంకా రోహిణి, వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యారు, డిస్కషన్స్ అయ్యే దగ్గర వరకు సాగింది. సో ఇంకా కన్ఫర్మ్ కాలే, ఎవరైనా కన్ఫర్మ్ అయితే మీకు అప్డేట్ ఇమీడియట్గా షేర్ చేసుకుంటా. సో వాళ్ళకి తెలుసు 14 మంది వచ్చి 2 వెళ్ళిపోయారు, ఇంకా 12 మంది ఉన్నాం, అక్కడ ఎదురుగా బెడ్స్ ఎక్కువ ఉన్నాయి, ఫస్ట్ డేలో చైర్స్ ఎక్కువ ఉన్నాయి, మరి ఎప్పుడు వస్తారని వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మీరు ఎదురు చూస్తున్నారు, నేను ఎదురు చూస్తున్నా, ఎవరు వస్తే బాగుంటుంది అనేది కూడా మీకు అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. ఆ తర్వాత ఏంటి, బిగ్ బాస్ లెటర్ పంపిస్తాడు, అభయ్ చదువుతాడు. ఇదేమంటే నిఖిల్ క్లాన్కు డ్రాగన్ ఫ్లై రూమ్ అంటే లగ్జరీ రూము, పవర్స్ అన్నీ నిఖిల్ క్లాన్కి ఇచ్చారు, మరి పని చేయాల్సిన పనిలే. మరి నిఖిల్ క్లాన్కి ఎందుకు ఇచ్చారు బెనిఫిట్, పెద్ద క్లాన్ అనా, పెద్ద క్లాన్ ఏం కాదు, ఇప్పుడు ఈక్వల్గా ఉన్నారు కదా, మరి లాస్ట్ టైం ప్రైజ్ మనీ అంత గెలిచాడనా, మరి ఎందుకు ఇచ్చాడు, కానీ అతనికైతే ఆ డ్రాగన్ ఫ్లై రూమ్ లగ్జరీ ఇచ్చాడు, బిందాస్ అనుభవించి రాజా ఈ వారం మీరనే. అలాగే అభయ్ టీంకి ఏమో పీకాక్ బెడ్రూమ్ అంటే క్లీనింగ్ అంతా అభయ్ టీమే చేయాలి. ఇక్కడ మణికట్ట ఒక మాట అంటుంది ఫన్నీగా, అరే పృథ్వీ మచ్చతో పుట్టాడేమో, ప్రతిసారి లగ్జరీ రూమ్ అతనికి, నేను ఈసారి కూడా లగ్జరీ రూమ్కి వెళ్ళలేకపోయినా, పైగా పనులు చేయడానికి అభయ్ టీంలోకి వచ్చాను అంటే ఫన్నీగా అనిపించింది నాకు. నిజమే కదా, పృథ్వీ లాస్ట్ వీక్ కూడా ఆ క్లాన్లోకి వెళ్ళాడు. అలాగే సోనియా ఫస్ట్ నిఖిల్ టీంలో ఉన్నా సరే గెలుచుకునే అంత లాస్ట్లో స్వాప్ అనేటప్పుడు ఒక టాస్క్ గెలిచినప్పుడు సోనియా కూడా అట్టగే లాస్ట్లో లగ్జరీ రూమ్కి వెళ్ళిపోయాయి. అంటే వరుసగా సోనియా, పృథ్వీ 2 సార్లు లగ్జరీ రూమ్, ప్రస్తుతానికి వరుసగా 2 వారాలు ఎంజాయ్ చేస్తుంది వాళ్ళిద్దరే కదా. సో మనకంట అలా బాధపడడంలో ఫన్నీగా అనిపించింది. తర్వాత జేబ్రా రూమ్ క్లోజ్ చేసేయమని చెప్పారంటే మరి అది ఎవరికి ఇస్తారంటే, అయితే ఇంకోటి అంటే ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు మాత్రమే పడుకోవాలి, ఇది కూడా రూలు. కెప్టెన్కి మాత్రమే పని లేకుండా, గతంలో ఏంటి ఇలాగా కెప్టెన్కి మాత్రమే పనిచేసే పరిస్థితి లేకుండా ఉండేది, ఆయన ఒక్కడే రిలాక్స్ అయ్యేవాడు. ఇప్పుడు ఏంటంటే చీఫ్ అని చెప్పి క్లాన్ మొత్తం ఇస్తున్నారు ఆ లగ్జరీ లైఫ్, ఎవరు కూడా పని చేయక్కర్లా, పని చేయించుకోవాలి అంతే. మరి ఈ వారం ఎన్ని గొడవలు అయితే చూద్దాం, లాస్ట్ వీక్ అంతా ఆ యష్మి తీసుకున్న డెసిషన్ వల్ల కదా అన్ని గొడవలు అన్నాయి, ఈసారి చూద్దాం. అలాగే ఇంకోటి ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ ముందే, బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ముందే ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉండాలి, బిగ్ బాస్ కూడా చెప్పాడు. టాస్కులు వేరే లెవెల్లో ఉంటాయి, ఈ రేషన్ టాస్కులు, అలాగే మళ్ళీ ప్రైజ్ మనీ టాస్కులు. నాకున్న అప్డేట్ ప్రకారం నెక్స్ట్ లెవెల్ రేషన్ టాస్కులు ఏం జరిగితే దాని తర్వాత ఇవి కూడా ఉంటాయి, వేరే లెవెల్ ఉంటే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం, చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. తర్వాత మణికంఠ, ఆదిత్య మాట్లాడుకుంటారు చీఫ్ కోసం. మణికంఠ అడుగుతాడు, మొన్న విష్ణుప్రియకి సపోర్ట్ చేసి వైట్ కలర్ నీళ్లు పోసారు కదా, దాని మీద డిస్కషన్ చేస్తున్నాడు, నాకెందుకు సపోర్ట్ చేయలేదని ఆదిత్య అడిగితే, నాకు చాలా క్లారిటీ ఉంది అన్ని విషయాలపైన, నీకెందుకు సపోర్ట్ చేయలేదని అడుగుతారు. అంటే మణికంఠ ఏమన్నాడంటే, విష్ణుప్రియకి హౌస్లో వాళ్ళందరితో కూడా మంచి బాండింగ్ ఉంది, 1 to 1 ఆమెకి ఎక్కువగా అందరితో జెల్ అయ్యింది, మింగిల్ అయ్యింది, మీకంటే ఎక్కువగా అందరితో అటాచ్మెంట్ ఉంది, అందుకే హౌస్ నడపడానికి ఆమెకి ఆ క్వాలిటీస్ పనికి వస్తాయని సపోర్ట్ చేసి కమాండ్ చేసైనా బతిమలాడుకున్న ఫ్రెండ్లీగా అనేసి ఏదో రకంగా ఆమె చేయించుకోగలదని మంచి పాయింట్ చెప్పాడు. ఇక్కడ ఆదిత్య కూడా మంచిగా అడిగాడు, మరి మెచ్యూర్డ్ పర్సన్ కదా, నేను మెచ్యూర్డ్ పర్సన్ వచ్చి చెబితే వింటారు కదా, ఏజ్డ్ పర్సన్ కూడా చెబితే వింటారు కదా, అది మరి వినరా, అలా అనిపించలేదా మీకు, ఆ యాంగిల్లో నేను అర్హుడిని అవుతానని, నాకంటే విష్ణుప్రియ బెటర్ అనిపించింది ఆయన అడిగితే, మళ్ళీ మనకంటే ఏమంటాడంటే, లీడర్షిప్ విషయంలో ఏజ్, అనుభవం అవే పనికిరావండి, కొద్దిగా డీల్ చేసే కేపబిలిటీ, హ్యాండిల్ చేసే విధానం, చెప్పి చేయించుకునే పరిస్థితి, ఆ కేపబిలిటీ, ఆ ర్యాపో అందరితో ఉంది కనుక ఆ అమ్మాయి చేయించగలదు. మీరేంటంటే ఆ రిలేషన్ బట్టి ఉంటుంది చెప్పేవాడికి చేసేవాడికి, బట్ మీరేంటంటే ఇప్పటికీ మీకు అందరూ చెప్పేది ఏంటంటే మీరు ఎవరితో మింగిల్ అవ్వట్లేదని. ఇక్కడ మనకంటే కదా యాక్చువల్గా అతనే చెబుతా ఉన్నాడు, ఏం పేరు ఆదిత్యనే, నేను అందరితో కలవలేను, మరి అందరితో కలవలేనప్పుడు అందరికీ లీడర్గా ఎలా చేయగలుగుతాడు. సో మంచి పాయింటే కదా. సో మళ్ళీ అక్కడ ఆదిత్య ఇంకా సాటిస్ఫాక్షన్ కాక అడుగుతుంది మళ్ళీ, విష్ణుప్రియ నాకంటే మెచ్యూరిటీ ఉందా అంటే, అదేం కాదు, బట్ ఆమెకి 1 to 1 ర్యాపో ఉంది, అందరినీ బాగా నడిపించగలను లేక మంచి పాయింట్ చెప్పి క్లోజ్ చేశారు టాపిక్. సరే తర్వాత ఇక్కడ మళ్ళీ శేఖర భాష గురించి వస్తుంది. అదే శేఖర్కు నాకు ఒక విషయంలో చిన్న వర్డ్ వల్ల డిస్టర్బెన్స్ వచ్చింది కదా, సో అతడు మిస్అండర్స్టాండింగ్ అయ్యింది అదే. సో
ఈ వాకింగ్ చేసుకునేటప్పుడు జరుగుతారు. దీనికి సంబంధించి అడిగితే ఆయన అడిగాడంట, శేఖర్ మీకు ఉండాలని ఉందా లేదంటే వెళ్ళిపోవాలనుకుంటున్నావా ఏంటంటే, ఉండాలని ఉందంటే నో అన్నాడంట. అందువల్ల నామినేట్ చేసిన విషయం హౌస్ మేట్స్కి అందరికీ తెలుసంట. మణికొండకు అవును నాకు కూడా తెలిసింది, నైటే తెలిసింది అని చెబుతాడు. సో అందువల్ల ఆదిత్యకు అందరూ దండలు వేస్తే ఇతనికి ఎవరు వీళ్ళే. నేను ఇంతకు ముందు పబ్లిష్ చేసిన వీడియోలో ఫుల్ డీటెయిల్గా చెప్పా, దాని గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. ఆయనకి కెమెరాలకు కూడా వెళ్ళి చెప్పాడు శేఖర్ భాష, నాకు వద్దు పంపించండి, అబ్బాయి పుట్టాడు కదా ఇంటికి వెళ్ళిపోతే చూసుకుంటా అని ఇలా ఖాయం చెప్పడం. అలాగే ఈ హౌస్ మేట్స్ అందరూ కూడా అందుకోసం ఆయనకి ఇక్కడ ఉన్నా సరే లాస్ట్ వీక్ మనసంతా ఇక్కడ ఉండేది కాదు, ఇప్పుడు ఇంకా అసలు ఉండాలని అనిపించట్లేదు. సో ఆయన కోరిక మేరకు ఆయన వెళ్ళిపోవడం కూడా జరిగింది, అంతే తప్ప ఇంకోటి కాదు. క్లియర్గా వాళ్ళందరూ రీజన్స్ చెప్పేటప్పటికి అందరూ ఆల్మోస్ట్ చెప్పారు. శేఖర్ భాషతో రేపో ఉండోలు లేనోళ్ళు అందరూ కూడా చెప్పారు తప్ప ఆదిత్య హంగర్ ఉంది ఇతనికి లేదని, కానీ అసలు రీజన్ అయితే ఇది, ఆయనకి మెయిన్ ఉండాలని ఒక క్షణం కూడా లేదు. సో ఆయన కోరిక మేరకు పంపించారు. శేఖర్ భాష బయటకు వచ్చా కూడా అదే విషయం అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే శేఖర్ ఎవరు మణికంఠ ఒక మంచి మాట చెప్పాడు. నేను మీ దగ్గర హౌస్ మేట్స్ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీకు మొహమాటం లేకుండా చెప్పేస్తాను, ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అది అధిగమించాలి మీరని. ఏంటంటే మీరు చెప్పేస్తారు, చెప్పేది వినరు, అది వింటే మీకే మంచిది. మంచి పాయింటే చెప్పాడు, అది కరెక్టే. ఆదిత్య వినడం, బహుశా ఈ పాయింట్ మీద మరి నామినేట్ చేసేదేమో చూద్దాం. తర్వాత ప్రేరణ అభయ్తో డిస్కషన్ జరిగింది. ప్రేరణ ఏమంటే, మీరు లాస్ట్లో నైనికని తీసుకుంటారు, లాస్ట్లో ఇద్దరు చీఫ్లు పాత చీఫ్లు ఉన్నారు కదా, నైనిక అండ్ యష్మిని పెట్టి అప్పుడు అడిగారు కదా, దాని గురించి అనమాట. ప్రేరణ అభయ్తో డిస్కషన్ పెడుతుంది, మీరు లాస్ట్లో నైనికని తీసుకుంటారనుకున్నా, బట్ యష్మి అనగానే నేను షాక్ అయ్యాను అంటది. అభయ్ ఇక్కడ చెప్పిన పాయింట్ అయితే హైలైట్ అనిపించింది. అబ్బా భలేగా ఆలోచించారని నాకు కూడా అనిపించింది, మంచిగా ఆలోచించారు, ట్రాక్లో ఉన్నాడు అభయ్ అని. ఎందుకంటే అవును నైనిక స్ట్రాంగే, ఫిజికల్ గేమ్స్కి ఆడుతుంది, బట్ నాకు అప్పటికే నలుగురు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి ఇంకొక నలుగురు అబ్బాయిలు ఫిజికల్గా ఆడడానికి రెడీగా ఉండేటప్పుడు ఇంకా ఫిజికల్ టాస్కుల కోసం ఇంకొక అమ్మాయిని ఎందుకు తెచ్చుకోవాలి నేను. కాబట్టి బ్రెయిన్తో ఆడేవాళ్ళు, మాటకు మాట ధీటుగా సమాధానం చెప్పేవాళ్ళు కావాలి, అందుకే యష్మిని తీసుకున్నాను అని ఆయన చెబుతాడు. మళ్ళీ ఇంకేమంటాడంటే, అటు అదే ఒకవేళ సోనియా మన వైపు ఉండుకుంటే మనం నైనికని తీసుకునేవాడిని, సోనియా మనకుంటే సరే మాటకారి కొద్దిగా మాట ఆడుతుంది తీసుకునేవాడిని అప్పుడు ఇంకా. కానీ ఆ సోనియా ఎటు ఆపోజిట్లో ఉంది కనుక అందుకోసం తీసుకున్నా. అలాగే యష్మికి నీకు మంచి బాండింగ్ ఉంది కదా, ఆ రీజన్తో తీసుకున్నాను అనేది ఈయన చెబుతాడు. మంచి వ్యాలిడ్ పాయింట్, పర్ఫెక్ట్గా ఆలోచించడే. తర్వాత ప్రేరణ అంటది, అక్కడ టీం అంతా లేడీస్ ఎక్కువ, ఒట్టేది కిట్టి పార్టీ లాగా ఉంటుంది, అంటే కబుర్లు చెప్పుకో గాసిప్స్ అవి ఇవి చెప్పుకొని కిట్టి పాట లాగా ఉంటుంది, చూస్తున్న అందరూ నీ క్లాన్కే వచ్చేస్తారని చెబితే అభయ్ అంటాడు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హైలైట్ పాయింట్, మనంతా ట్రోలింగ్ చేశారు అభయ్ని బాగా, ఇది చాలా తప్పు, తొందరపాటు నిర్ణయాలంటే ఇవే ఈ ట్రోలింగ్లు ఇవన్నీ చేసి ఏం చేస్తారంటే, అదే చెప్తా ముందు పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏమంటే సీతా విష్ణుప్రియ నా క్లాన్కే వస్తారని అన్నారు, బట్ అక్కడ చీఫ్ విషయంలో వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే నేను సోనియాకి సపోర్ట్ చేశాను, దాంతో నేను బయాస్డ్గా ఉన్నానని సీతా విష్ణుప్రియ నాతో అన్నారు, దాంతో నేను వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి అంత పెద్ద మాటలు వద్దురా అని చెప్పాను. లాస్ట్ 10 years నుంచి సోనియా నాకు మంచి ఫ్రెండ్, ఆమె నీకు తెలియకపోవచ్చు, ఆమె లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటనేది నాకు ఒక ఐడియా ఉంది, అందుకే ఆ పర్సన్ గురించి నాకు తెలుసు కాబట్టి ఆమెను నేను చూస్ చేసుకున్నా, అంతే తప్ప బయాస్డ్గా లేదు అనేసి ఆ సోనియా గురించి 10 years నుంచి ఫ్రెండ్ అంట. అలాగే ఆమె చేసిన చారిటీ ఏదైతే ఉంది కదా, లైబ్రరీస్ పెట్టడం, కొంతమంది పిల్లల కోసం చదువులు చెప్పించడం, పైగా ఆవిడకి వచ్చిన ట్యూషన్లో చెప్పే కొద్దిగా 4-5 వేలు జీతాలు వచ్చినా సరే అందులో మళ్ళీ పిల్లల కోసం కొంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించడం, ఇవన్నీ చారిటీస్, అవన్నీ లీడర్షిప్ క్వాలిటీస్ అని తెలుసు. 10 years ఫ్రెండ్ కనుక ఆవిడ ఆ క్వాలిటీస్ అని తెలుసు తప్ప ఎక్కడేదో బయాస్డ్ ఇవేం కాదు అని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయం తెలియక చాలామంది మొన్న కూడా ఆమె ఏడుస్తూ అక్కడ ఇంకో క్లారిటీ కూడా ఇచ్చాడు. సోనియాకి విష్ణుప్రియ గొడవైనప్పుడు ఆమె ఏడుస్తుందని నేను సపోర్ట్ చేశాను, అరే ఇప్పుడు కొద్దిగా ధైర్యం చెప్పాలి, ఓదార్చాలని చేశాను, అంతే తప్ప ఆమెకి విష్ణుప్రియ మీద కోపంతోనో లేకపోతే ఇంకోది కాదు, ఆ స్పాట్లో నేను సిచ్యువేషన్ని నాకు అనుకూలంగా తీసుకుందామని కాదు. 10 years ఫ్రెండ్షిప్ ఆవిడ గురించి తెలుసు కాబట్టి ఆ రేప ఉందలకు చెప్పాడు. అక్కడ దాని గురించి కూడా కొంత ట్రోల్స్ మీమ్స్ చేశారు, అబ్బాయి చూడండి ఎప్పుడు ఏడుస్తుందో హగ్గు ఇద్దామా అన్నట్టు చూస్తున్నాను లేక, వాళ్ళు 10 years ఫ్రెండ్షిప్ అంటే ఇవే తొందరపాటు కొన్ని కామెంట్లు చేయడం కానీ ఈ మీమ్స్ ట్రోల్స్ చేయడం అనేది ఇక్కడ అనిపించింది. మంచి క్లారిటీ అయితే ఇచ్చాడు ఆయన. తర్వాత అభయ్ పృథ్వీ తప్ప అక్కడ క్లాన్లో ఒక్కరూ లేరు, వాడిని తేలిగ్గా మస్కా కొట్టేచ్చని చెబుతున్నాడు అభయ్ పృథ్వీతో. ఆ పృథ్వీ తప్ప అక్కడ ఇంకెవరూ లేరు, ఆ క్లాన్లో తేలిగ్గా మస్కా కొట్టేయచ్చు, మన దగ్గర బాగా ఆడిన వాళ్ళంతా ఉన్నారని ఎవరి టీం గురించి వాళ్ళు ఇతను అయితే చెప్పుకుంటున్నాడు. తర్వాత యష్మి ఏమంటుందంటే, నేను మిమ్మల్ని బాగా లాస్ట్ వీక్ అంతా చూసే కదా, లాస్ట్ వీక్ అంతా ఈ వీక్ నిఖిల్తో ఉండాలని నేను అనుకున్నా, బట్ అక్కడ అభయ్కి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నన్ను సెలెక్ట్ చేసిన, నువ్వు యష్మి కావాలని అడగలేదు, ఎందుకని అడిగాను, బట్ నైన్కి అనగానే నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అయ్యావని అని అడిగాను అని అంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళ డిస్కషన్ ఏం జరుగుతుందంటే, యష్మి అభయ్తో వచ్చి అంటది,
లాస్ట్కి 9కా యష్మి ఉండేటప్పుడు నేను మిమ్మల్ని చూశాను లాస్ట్ వీక్ అంతా మీది గేమ్ ఆడించే విధానం అంతా ఉంది. ఈ వీక్ నిఖిల్ టీం అంటే లాస్ట్ వీక్ అభయ్ వచ్చి యష్మి క్లాన్లో చేరాడు కదా. సో అలా మన ఇద్దరం కలిపి ఒక క్లాన్లో ఉండము, ఆడేమో చూశాను కాబట్టి మీ గురించి. సో ఈ వారం ఏంటంటే యష్మి అనుకుందంట నిఖిల్ టీంలో ఉండాలి, ఎలా ఉంటుందో చూద్దాం లేక ఆవిడ అనుకుందంట. కానీ అక్కడ అభయ్కి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఈమెను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. యష్మి కావాలి అని అభయ్ అడిగాడు, కానీ ఆ నిఖిల్ కనీసం అడగల. బట్ 9 కనగానే నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అయ్యావు. ఆయన నిఖిల్ చాయిస్ ఎవరు తీసుకుంటే నాకు 9 కనగానే అమ్మయ్య నాకు కావాల్సింది నాకు దొరికింది, నాకు యష్మియే వచ్చిందని నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అయ్యావు. బట్ ఆయన కనీసం ప్రయత్నం చేయలేదని బాగా హర్ట్ అయింది. అంటే నిఖిల్ యష్మిని చూస్ చేసుకోలేదు అనే విషయం అయితే ఫీల్ అయ్యింది. ఆమెకి నిఖిల్ టీంలోకి వెళ్ళాలని ఉంది. పోనీ అక్కడ డిస్కషన్ జరిగే యష్మి నాకు కావాలని ఆవిడ ఎక్స్పెక్టేషన్ అది. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ జరగకపోయేసరిగా నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యా, బట్ ఆయన హ్యాపీ ఫీల్ అవ్వలేదని చెప్పి ఈవిడ అన్హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట యష్మి. తర్వాత యష్మి ప్రేరణ డిస్కషన్ ఎవరి గురించి అంటే సోనియా రెడ్లో పెట్టిన హర్ట్ అయ్యిందండి సోనియా. ఏమంటే చికెన్ తీయమని చీఫ్ చెబితే చేసా, చీఫ్ ఏ పని చెబితే అది చేశానని ఎలా చెబుతుంది అక్కడ నాగార్జునతో. అలా చీఫ్ అయితే ఏం చెప్పినా చేసేస్తారా, చీఫ్ తప్పుగా ఉంటే ఒపీనియన్ చెప్పరా, అలా అలా ఎలా చెప్పేస్తుంది. తను ఏమనుకుంటుందంటే తనే కరెక్ట్, తప్పు అస్సలు చేయట్లేదు అనుకుంటుంది. బట్ తనపై ఎన్నో అనేది చెప్పడానికి మనం ఈ యష్మి అండ్ ప్రేరణ మాట్లాడతారు. అలాగే సోనియా గురించి యష్మి చెబుతూ ఉంటుంది, తను నా టీంకి వచ్చాక ఒక్క గేమ్ కూడా ఆడతాను అని ఇనిషియేటివ్ తీసుకోలే. అదే ప్రేరణకైతే చాలా గేమ్లు ఆడటానికి వెళ్తానంది. పైగా నేను క్లాన్ చీఫ్ని కాబట్టి క్లాన్ గెలిచేందుకు ఏం చేయాలో నేను అదే చేస్తా, అందుకే నేను చూసి అవకాశం ఇవ్వలేదు ఆవిడ. ఎందుకంటే ఆవిడకి ఇనిషియేటివ్ లేదు, ఆవిడ అడగలేదు, ఆడాలని ఉత్సాహం లేదు. సో అని చెప్పింది. అలాగే నాకు మీ మీద క్లారిటీ మీ మీద క్లారిటీ ఏమీ లేదు, మీరేమైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ వీక్ అని తెలియట్లేదని కూడా అన్నాను నేను. సో ఏ గేమ్ కూడా తను ఆడతానని అనలేదు, కేవలం సంచాలగా ఒక గేమ్ ఉంటానని అనింది అంతేనే. అంటే ఆమె ఏ దశలో కూడా ఏ టాస్కులు కూడా నేను ఆడతాను నేను ఉంటాను అట్లా ఇనిషియేషన్ ఎక్కడ కనబడలేదు నాకు. అఫ్కోర్స్ కొన్ని టాస్కులు బిగ్ బాస్ మూడు పేర్లు చెప్పాడు, కొన్ని వీళ్ళకి డిసైడ్ చేసుకోమన్నాడు. ఆ డిసైడ్ చేసుకోమన్న ఏ టాస్క్ కూడా ఆమె నేను ఆడతాను అనలేదండి సోనియా. ఒక సంచాలకు మాత్రమే చేస్తాననింది. మరి దానికోసం ఎలా ఆమె తనకు అవసరం ఉంటేనంటేనే మాట్లాడతాను అన్నట్టు ఉంటుంది, లేకపోతే లేదు లెక్క చెబుతుంది. ప్రేరణ ఇక్కడ ఏమంటుందంటే మరి మొదటి వారంలో నబీల్ కోసం ఏ సంబంధం లేకపోయినా ఎందుకు మాట్లాడింది. అలాగే ఆమెకు టాస్క్లో ఆడాలనే కాన్ఫిడెన్స్ లేదు, తన దగ్గరికి వస్తే తను మాట్లాడతాను డిఫెన్స్ చేసుకుంటా ఉంటారు తప్ప ఖచ్చితంగా టాస్కులు అంటే మాటల్లోనే తప్ప ఆటల్లో లేదు, టాస్కుల్లో లేదు అని వీళ్ళ డిస్కషన్. సోనియా ఎంతసేపు గట్టిగా పాయింట్లు అయితే ఆడతాను, మాటలు అయితే ఆడతాను అంటే తప్ప టాస్కుల్లో మాత్రం ఇనిషియేటివ్ తీసుకుందాం లేక మాట్లాడుతుంటే యష్మి కూడా అంటే తను బాగా మాట్లాడుతుంది, ఓకే అప్రిషియేట్ చేయొచ్చు, బట్ ఆ మాట్లాడమని రైట్ కాదు అనే విషయం సోనియా గుర్తించాలి అని యష్మి అండ్ ప్రేరణ అయితే మాట్లాడుతారు. మొత్తానికి వీళ్ళిద్దరు కలిపి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రచ్చ అంతా యష్మి వెర్సెస్ సోనియా, ప్రేరణ వెర్సెస్ సోనియా, యష్మి ప్రేరణ వెర్సెస్ సోనియా అని కూడా అయ్యేలాగా ఉంది. వీళ్ళ కాన్వర్జేషన్ అంతా చూస్తే చాలాసేపు ఆవిడ గురించే మాట్లాడుకున్నారు. అలాగే యష్మి అంటుంది ప్రేరణ నామినేషన్ల గురించి, ఇద్దరు మాట్లాడుతారు యష్మి ప్రేరణ. నాకు రేపు వేస్తే సోనియా, ఒకవేళ సోనియా కనుక యష్మిని నామినేట్ చేస్తే తిరిగి చేసేస్తుందంట, లేదంటే తనకు చేయాలని లేదంట. అలాగే ఫస్ట్ వీక్ నుంచి తనతో ఇష్యూ ఉందంట, కానీ ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళి మాట్లాడలేదంట. కానీ ఆమె ఒకవేళ చేస్తే మాత్రం చేస్తానండి, కానీ అక్కడికి ఇన్ని ప్లాన్లు చేసుకుని మాట్లాడుకుని వెళ్ళి అక్కడ అటు నుంచి ఎటో వెళ్ళిపోయా. ఎందుకంటే ఆవిడ పర్ఫామ్ చేయలేదు, టాస్క్లు ఆడట్లేదు, వీళ్ళకి కాన్ఫిడెన్స్, వీళ్ళకి బలంగా నమ్మకం. సో మంచి పాయింట్స్ పట్టుకున్నారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఆవిడ ఎలా డిఫెండ్ చేసుకుంటుందో చూడాలి. అయితే ప్రేరణ కూడా అంటుంది అవునవును కరెక్టే, సోనియా సేమ్ శేఖర్ భాష లెక్క అనింది. ఎలా అంటే ఫస్ట్ వీక్ అంతా పోల్చితే శేఖర్ భాషతో ఆయన కొద్దిగా పర్లేదు అన్నట్టు ఉన్నట్టు ఈ అమ్మాయి కూడా అలాగే ఉండిందండి. రెండో వీక్లో వచ్చేసరికి చాలా వీకర్గా మారిపోయిందండి, కంప్లీట్గా వీక్ అయిపోయింది. శేఖర్ భాష అలాగే ఆయన అంత వీక్ అయిపోయింది. రెండో వారం వచ్చేసరికి ఈమె కూడా అంతే వీక్ అయిపోయింది. అలాగని కంప్లీట్గా బ్యాడ్ కాదు, కానీ బాగా డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం మరి మూడో వారంలో ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వీక్లో ఉన్న సోనియా మూడో వారంలో కనిపిస్తుందా, లేకపోతే ఈ రెండో వారంలో ఈ డల్గా డౌన్ అయిపోయిన సోనియా మళ్ళీ కనిపిస్తుందో చూద్దాం. ఈ మూడో వారంలో ఏ సోనియా కనిపిస్తే ఆ సోనియా అసలు సోనియా అని వీలైతే ఒక రీసెర్చ్ ల్యాబ్ పెట్టి మరీ రీసెర్చ్ అయితే చేస్తున్నారు, ఎవరు ఏ వారంలో ఎలాగ ఉన్నారు, ఏ వారంలో ఉంటే ఏ రేటింగ్ ఇవ్వచ్చు అని లెక్క. అలాగే యష్మి ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూడాలి. వాళ్ళు నైట్ సోది మాట్లాడుకుంటారు, మరి అలాంటప్పుడు క్లాన్లో ఎందుకు ఉంటారు? ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే వచ్చి చెప్పొచ్చు కదా. అంటే ఏదేదో సోది కబుర్లన్నీ మాట్లాడతారు కానీ వచ్చిగో నువ్వు క్లాన్ చీఫ్, నువ్వు తప్పు చేసో ఇక్కడ రైట్ ఆర్ రాంగ్ నాతో మాట్లాడొచ్చు కదా అంటుంది. సరే ఇప్పుడు నీ అమ్మాయి అనేది కరెక్టా, మరి ఈ అమ్మాయి కూడా వెళ్ళి అడగచ్చు కదా, నేను క్లాన్ చీఫ్గా నేను ఏమన్నా రైట్ ఆర్ రాంగ్ నా డెసిషన్ అడగొచ్చు కదా. ఈమె కూడా అడగట్లే, బట్ వాళ్ళు వచ్చి ఈమెతో చెప్పలేదని ఫీల్ అవుతుంది అనమాట. అలాగే సోనియాని రెడ్లో పెట్టేసింది కూడా ఆమె ఫీల్ అవుతుందంట. ఏం పర్ఫామ్ చేసేసిందని ఆమె గ్రీన్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి గ్రీను
అనేసి అడగాలనిపించిందట, ముఖం మీద అడగాలనిపించిందట, కానీ అడగలేదంట. ఎందుకంటే మళ్ళీ ఆ అమ్మాయి ఇంకా గట్టిగా పాయింట్స్ చేస్తుందేమోనని. అలాగే సోనియా ఇంకొక మాట కూడా అడిగిందంట యష్మిని, ఏమంటే పృథ్వీ ఏ గేమ్ ఆడలేదు కదా, టాస్క్ ఆడలేదు కదా, పృథ్వీని ఎందుకు నువ్వు గ్రీన్లో పెట్టావంటే, పృథ్వీ నిమ్మకాయల టాస్క్లో ఆడబట్టే కదా మాకు రేషన్ వచ్చింది, మా క్లాన్కి అదే టర్నింగ్ పాయింట్ అని చెప్పి. దాంతో సోనియా అవునవును కరెక్టే కదా, ఆడాడు కదా, అందువల్ల మీకు రేషన్ వచ్చింది కదా, అప్పుడు కంట్రోల్ సాటిస్ఫాక్షన్ అయిందండి. లేదంటే ఇంకా అనేదంట. అప్పుడు యష్మి అంటది, అసలు బుద్ధుండే మాట్లాడుతుందా లేదా చీఫ్ అనే, నేను ప్రతిదానికి నేనే ప్రతి గేమ్ ఆడతాను, నాకు నచ్చినట్లు చేస్తానంటే రేపు నాకు బాధ చేస్తారు నామినేషన్లో. అయితే యష్మి అంత క్లారిటీతో ఉన్నా సరే ఈరోజు అయితే నామినేషన్లో మాత్రం ఆవిడకి ఎక్కువే పడతాయి, అందులో డౌటే లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రేరణ ఎక్కడ అంటది, వైలెన్స్ అనే పదం చాలా తేలిగ్గా వాడేస్తున్నారు పెద్దానికి, మరి ఫిజికల్ టాస్క్లో ఫిజికల్ మాత్రం లేకపోతే ఎలాగని లెక్క. ఎందుకంటే ఆ సీత పృథ్వీ విషయంలో కూడా ఇదే కదా, ఆయన బాగా వైలెంట్ అయిపోతున్నారు అని దాని గురించి అనమాట. అలాగే యష్మి అంటది, సంచాలకుగా ఫెయిల్ అయ్యారన్న పాయింట్ మీద ఎవరైనా నన్ను నామినేట్ చేస్తే రేపు చెప్తాను యష్మి అంటే, ప్రేరణ ఇక్కడ అంటది, నువ్వు ఒకవేళ ఆ మాట అంటే స్ట్రాటజీతో ఆడినని చెప్పొచ్చు, నువ్వు మెయిన్గా ఒక పాయింట్ అయితే చెప్పు, నిజమే సంచాలక్ ఏదైనా స్ట్రాటజీ ఆడొచ్చు, నేను అలాగే మీరు ఎలాగైతే ఆ సోనియా ఫుడ్ కోసం నాకు ఎమోషన్ ఆ రోజు ఏడ్చిందో, నేను అలాగే 5కి ఆకలితో ఉండలేరు ఫుడ్ కోసం ఆలోచించి ఆ డెసిషన్ తీసుకున్నానని చెప్పు అని చెప్పి అంటే, అవును కరెక్ట్ కదా అలాగే చెబుతాలే అని చెప్పేసి మాట్లాడుతుంది. బట్ అక్కడికి వచ్చేసరికి రచ్చ అయిపోయింది. తర్వాత సోనియా కూడా అతను వుడ్బి గురించి చెప్పిద్ది, అభయ్, నబీల్, పృథ్వీ, నిఖిల్ అందరూ అడిగితే గార్డినర్ కూర్చొని, నేను ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకునేలా ఉండాలని నేను అనుకుంటా, అతను కూడా అలాగే ఉంటాడు, ఆయన వుడ్బి. నిన్న వైఎస్ అంటే ఏంటంటే యశ్వీర్ అండ్ సోనియా అని చెప్పారు కదా, అలాగా ఇప్పటివరకు ఆమె చేసిన అన్ని పనులు కూడా ఆయన సపోర్ట్గా అండదండగా ఉన్నాడట, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఈమె వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆయన అర్థం చేసుకుంటాడు. సో అవన్నీ చెబుతా వీళ్ళందరికీ పరిచయం చేసినట్టు చెబుతుంది అనమాట. అలాగే యష్మి మళ్ళీ మణికంఠ గురించి అంటది, వాడి సంగతి నాకు అర్థం కావట్లేదు, ఫ్రెండ్ అన్నట్టు మళ్ళీ క్లారిటీ వచ్చి అంత వివరణ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయినట్టు మళ్ళీ అక్కడికి వచ్చి నామినేషన్లో అదే పాయింట్ తీస్తాడు. ఈసారి మామూలుగా ఉండదు, గట్టిగానే మాట్లాడుతున్నాడు, లేక మళ్ళీ మాట్లాడతాడు. అంటే ఏం చేసినా నెక్స్ట్ మినిట్ మళ్ళీ నామినేషన్లోకి వస్తాడు, కావాలని అలా చేస్తున్నాడు. అదే అక్కడ రిఫ్లెక్ట్ అయినట్టు ఉంది మనకు ప్రోమోలో, నువ్వు మోసం చేసావు, నాతో క్లియర్ చేసుకుని మళ్ళీ పాయింట్స్ తెస్తావు అన్న లెక్క. అలాగే ప్రేరణ మణికంఠకు నువ్వు ఫేవరెట్ కంటెస్టెంట్ కాదా అంటే, ప్రెజెంట్ మణికంఠలో పాయింట్లు వెతికినా ఏం లేవు, ఎందుకంటే ఫస్ట్ వీక్తో పోలిస్తే బాగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. సో మరి ఇవేం పాయింట్లు చెబితే నేను చూడాలి. మొత్తానికి నామినేషన్లు ఎవరికి వేయాలనేదే చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, డిస్కషన్స్ వేస్తున్నారు. ఎవరికి వేయాలనేది పెద్ద ఇష్యూ కాదంట, కానీ ఎవరిని ఎక్కువ మంది ఆప్షన్స్ ఉన్నారట, ఎవరికి వేయాలనేది మ్యాటర్ అంట. అయితే నయనికైతే ఒకటి వేయడానికి ఫిక్స్ అయ్యింది పాయింట్లో, మరి రెండోది ఎవరికైనా చూసింది, అక్కడ మణికంఠతో ఈమెకి ఇష్యూ రావడం వల్ల ఆయన ఏమైనా చేయడం ఏమైనా ఇది జరిగింది. సో ఇవి లైవ్ అప్డేట్స్. అలాగే శేఖర్ బాబు ఎలిమినేషన్ గురించి, నామినేషన్లు ఈ 3వ వారం నామినేషన్ల గురించి కూడా దీనికంటే ముందు వీడియోలో చాలా అప్డేట్స్ ఉన్నాయి, అది చూడండి, లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి.